మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. రెండవది, నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు. నీ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ముంది. దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1500 కోట్ల రూపాయలు నీ ఖాతాలనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము ఒక 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది, నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు. ప్రజలు ఏమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్, ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు. మేమేం అనదలుచుకోలే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు చెయ్యి, ఇంకా బాగా తిరుగు, ప్రజలలో ప్రజల సమస్యలు తెలుసుకో, నివేదికలు తీసుకురా, ఇవ్వు ప్రభుత్వానికి. నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే 100% మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది. అంతే తప్ప బరితెగించి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది, ఈ ప్రభుత్వం కూలాలే, ఈ ప్రభుత్వం కాలాలే, ఈ ప్రభుత్వం పోవాలి, ఏం శాపనార్థాలు చంద్రశేఖరరావు? నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను? అంటే అస్సలు ఆయనకు ఆగుతలేదు, అధికారం పోయింది అని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో ఎవరి కాళ్ళైనా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నావు, అంత ఆశమాశ అనుకుంటున్నావా? అందుకే విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు. అప్పుడే 7000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలను మేము తెరిచినాం, వాళ్ళు అసలు తెరవనే లేదంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవడన్నా చేసిందంటే తిత్తి తీస్తాం. ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కి కమిషన్లు తాడి పేరు మీద, తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిండంటే నీలాక కమిషన్ల దందాలు చేయం చంద్రశేఖరరావు. మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు, ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చినాం. అది స్కైవేలు కావచ్చు, కేంద్ర నిధులు కావచ్చు, డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్ RRR కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మెట్రో రైలు విషయంలో కావచ్చు, మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు 10 సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ